తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. ఒక మిడిల్ క్లాస్ ఒక 30 నుంచి 40 వేలు సంపాదించుకున్నటోడికి మళ్ళీ నిత్యావసర వస్తువులు పెరిగి వాటి ధరల మీద పడతాయి, కుటుంబ బాధ్యత మీద పడుతుంది. ఇక్కడ మళ్ళీ వీడు అప్పులు చేసినవి ఉంటాయి. ఇటు పక్క కుటుంబాన్ని సాకాలి, నిత్యావసర వస్తువులు కొనాలంటే అక్కడ పెరిగిపోతాయి. మరి అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మరి వీటి గురించి ఏ ప్రభుత్వాలు ఆలోచించవు. సగటు భారతీయుడి మీద అప్పు గురించి ఏ ప్రభుత్వాలు ఆలోచించవు. చేద్దాం, మనకేం పోయింది, 43,000 కోట్లు తెద్దాం, ఒకడేమో 1,00,000 కోట్లు తెద్దాం, ఇంకొక ప్రభుత్వం వస్తే వాడు ఒక 2 లక్షల కోట్లు అప్పు చేసిపోతాడు, వాడు ఇంకొక ప్రభుత్వం వస్తే వాడు చేసిన అప్పులకు మేము మిత్తి కడుతున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే కదా, గత ప్రభుత్వం చేసిన అప్పులకు మేము మిత్తి కడుతున్నాం, మళ్ళీ వాటి కోసం మళ్ళీ అప్పులు చేస్తున్నాం అంటున్నారు. మళ్ళీ ఈ అప్పు ఎవరు తీర్చాలి? ప్రభుత్వాలు తీర్చే పరిస్థితి ఉండదు. అవి అప్పులు చేసుకుంటానే పోతే కొత్త ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ వాడు కొత్త అప్పు చేస్తాడు, మళ్ళీ అది సామాన్యుడి మీద పడుతుంది. మళ్ళీ ఈ అప్పులన్నీ ఎవరు తీర్చాలి? మళ్ళీ అదే సామాన్యుడే తీర్చాలి. ఏ రాజకీయ నాయకుడు అప్పులు తీర్చడు. 1,000 కోట్లు సంపాదించుకుని వెళ్తాడు తప్పితే ఎవ్వడు కూడా అప్పులు తీర్చడు. వాడుకున్న 1,000 కోట్లలో కనీసం 500 కోట్లు కూడా అప్పులు తీర్చండి అని ఇచ్చేటోడు ఎవడు ఉండడు. లాస్ట్లో మళ్ళీ రోజు ఉద్యోగానికి వెళ్ళి సగటు అదే మిడిల్ క్లాస్ వ్యక్తి లేదా అదే బిలో మిడిల్ క్లాస్ వ్యక్తే ఈ అప్పులన్నీ తీర్చాలి. వాడు సర్క్యులేట్ అవ్వాలి. రోజుకి 1,000 రూపాయలు సంపాదించుకోవడం పరిస్థితి ఏంది? ఈ రకంగా ఒక నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగి ఈ అప్పుల వల్ల బర్డెన్ మీద పడితే వాడి పరిస్థితి ఎట్లుంటుంది? మరి ఇవన్నీ ఆలోచించడం మానేసి ప్రభుత్వాలు ఆదాని అంబానీని కాపాడుకోవడానికి కొంతమంది, లేకపోతే కొంతమంది ఏమో ఇన్ని లక్షల కోట్లు తినేటోళ్ళు, ఒక పక్కనేమో గవర్నమెంట్ అధికారులు తింటారు, వాళ్ళు తింటారు. 200 కోట్ల భూ స్కాములు జరుగుతాయి. రైతుల మీద పడి 1,86,00,000 తింటాడు ఒకడు. మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులు తింటానే ఉన్నారు, ప్రభుత్వ అధికారులు తింటానే ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు తింటానే ఉన్నారు కింద స్థాయి నుంచి. అసలు ఫస్ట్ ఏం చేయాలంటే పని చేయని ఎమ్మెల్యేకి ఫస్ట్ శాలరీ కట్ చేయాలి. శాలరీ కట్ చేసి ఫస్ట్ వాడికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్ని తీసి పడేస్తే అప్పుడు ప్రతి ఒక్కడు పని చేస్తాడు. ఏమవుతుందంటే ప్రతి నెల వాళ్ళకి జీతాలు పడతాయి, మెయింటెనెన్స్ పడుతుంది, అన్నీ ఉన్నాయి, అన్నీ గవర్నమెంట్ చూసుకుంటుంది. మనకేం పోయిందని ఎవడు కూడా ఏసీ రూమ్లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలకు నిజంగా ఇబ్బంది జరుగుతున్న టైంలో ఏ ఒక్కడు కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేటోడు ఉండడు. సామాన్యంగా ఒక రైతో లేకపోతే చిన్నకారు కూలి పని చేసుకున్న వ్యక్తితో ఒక ఎమ్మెల్యేని కలవడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే 4 రోజులు తిప్పుతారు వాడిని. ఈరోజు ఎమ్మెల్యే గారు చాలా పనుల్లో ఉన్నాడు, చాలా పెద్ద వాళ్ళు వచ్చి కలుస్తూ ఉన్నారు, ఆయనకి టైం లేదంటారు. అదే పెద్దవాడికి ఫోన్ కాల్లో పని అవుతుంది. ఈ వ్యత్యాసం ఎప్పటికీ మారదు. చిన్నోడికి పెద్దోడికి వ్యత్యాసం ఎప్పుడు మారదు. ఏ ఎమ్మెల్యే వచ్చినా ఎంతటి తోపు వచ్చినా కానీ ఈ వ్యత్యాసం మారాలంటే ఫస్ట్ ప్రజలే మారాలి. ప్రజలు కరెక్ట్గా గనక ఓటేస్తే, కరెక్ట్గా గనక అడగగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కడు మారుతారు. ఏదైనా కానీ బీసీ రిజర్వేషన్ల మీదైనా కానీ, లేదా రైతులకు జరుగుతున్న సమస్యల మీద కానీ, ప్రజా సమస్యల మీద కానీ ఏ ఒక్కడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు. ఇది కేవలం నచ్చజెప్పే ప్రయత్నాలే చేస్తారు తప్పితే, హడావుడి ప్రయత్నాలే తప్పితే ఎక్కడా కూడా ఎవ్వడికి న్యాయం జరిగేటట్టు ప్రభుత్వం పని చేయదు. అది మాత్రం వాస్తవం.